హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్షిత కిచెన్. ఈరోజు మనం వర్షిత కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నాం అంటే మిల్లీ మేకర్ బిర్యానీ అండి. ఈ మిల్లీ మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా లంచ్ బాక్సెస్కి ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పంపించవచ్చు అనమాట. ఇంకా ఆనియన్ రైతాని కూడా మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ మిల్లీ మేకర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి కాబట్టి దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 4 గ్లాసెస్ బాస్మతి రైస్ అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. 4 గ్లాసెస్ బాస్మతి రైస్ అనేది తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని బియ్యాన్ని బాగా వాష్ చేసి తీసుకోండి. ఇలా బాగా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొన్ని వాటర్ని వేసుకొని బియ్యాన్ని 15 నిమిషాల పాటు నానబెట్టి తీసుకోండి. మీ దగ్గర టైం ఉంటే అరగంట సేపు వరకు నానబెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 10 పచ్చిమిరపకాయలు అనేది తీసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసి కాసేపు వేయించి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 5 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోనే 4 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా అనేది వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1/2 కప్ బీన్స్, 1 కప్ మిల్లీ మేకర్ ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ బీన్స్ మాత్రమే వేస్తున్నాను. మీకు కావాలంటే క్యారెట్, పచ్చ బఠానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ బీన్స్ మాత్రం వేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి నిమిషం పాటు వేయించుకొని తీసుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన టమాటాలు, బీన్స్ అనేది కూడా బాగా వేగిపోయి ఉండాలి. చూసారా, ఇలా బాగా వేగిపోయి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇందులోనే 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తీసుకోండి. చూసారా, ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 కప్ పెరుగును కూడా వేసుకొని వేయించుకొని తీసుకోండి. చూసారా, ఇలా బాగా వేగిన తర్వాత మనం 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. అదే మీరు మామూలు రైస్ని తీసుకుంటే 8 గ్లాసెస్ వాటర్ని తీసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా పోసేసిన తర్వాత ఇందులోనే మీ రుచికి తగినంత కల్లుప్పుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసేసుకోండి ఈ టైంలోనే. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా తెల్లుతూ ఉండాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా బియ్యం మాత్రం వేసుకోండి. బియ్యం మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 15 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోండి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం అంతా కూడా ఇలా ఉడికిపోయి ఉంటుందండి. చూసారా, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
అంతేనండి. ఎంతో టేస్టీగా మిల్లీ మేకర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చిన్న పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్‌కి ఈజీగా, ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసి పంపించొచ్చనమాట. చూసారు కదూ మిల్లీ మేకర్ బిర్యానీ ఎలా చేయాలా అనేది. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన వర్షిత కుకింగ్ ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. ఓకే అండి. బాయ్ బాయ్.